హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బిందు లేడీస్ ఫ్యాషన్ టైలర్స్. ఈరోజు మన క్లాస్లో మనము స్ట్రైట్ కట్ టాపు పంజాబ్ డ్రెస్సు ఎలా కట్ చేసుకోవాలన్నది మనం ఇలా చూద్దామండి. మనము ఈ టాపుకి వచ్చేసి మన మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. మన డ్రెస్ పొడుగు వచ్చేసి 40 ఇంచెస్ అండి, షోల్డర్ వచ్చేసి 15 ఇంచెస్, చెస్ట్ లూజ్ వచ్చేసి 34 ఇంచెస్, నడు లూజ్ వచ్చేసి 29 ఇంచెస్, కట్స్ డౌన్ వచ్చేసి 21 ఇంచెస్, కింద వెడల్పండి 24 ఇంచెస్, సీట్ లూజ్ వచ్చేసి 40 ఇంచెస్, హ్యాండ్ వచ్చేసి 5.5, హ్యాండ్ లూజ్ వచ్చేసి 13.5, చంక లూజ్ వచ్చేసి 16 ఇంచ్ వస్తుందండి. చంక రౌండ్ మొత్తం 16 ఇంచులు, ముందు నెక్ వచ్చేసి 6.5, బ్యాక్ నెక్ వచ్చేసి 8 ఇంచెస్. మనం ఇప్పుడు చెస్ట్ లూజ్ తీసుకున్నాం కదండి. చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది మనకి 34 వచ్చింది కదా. ఈ 34కి మనము 4 ఇంచెస్ చూడండి, మనం ఇక్కడ 34 ఉంది కదా, అలాగే నడుము వచ్చేసి 29 ఉంది. అయితే మనము ఈ రెండింటికి మనం 4 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. ఎలా యాడ్ చేసుకోవాలి? 34 ప్లస్ 4 ఇంచెస్ ఉంది కదా, 38 వస్తుంది. 38లో 4వ వంతు వచ్చేసి 9.5 ఇంచులు వస్తుంది. అలాగే నడుము వచ్చేసి 29 ఉంది కదండి, 29కి 4 యాడ్ చేసుకుంటే 33 వస్తుంది. 33లో 4వ వంతు వచ్చేసి 8.5 వస్తుంది. అలాగే కట్స్ ఎంత ఉందో అంతే డౌన్ పెట్టేయాలి. 21 ఉందో 21 పెట్టేయాలి. అలాగే మనము కింద ఎడల్పు కూడా 24 ఉంది కదా, 24 అలాగనే 2వ వంతు పెట్టాలి. అలాగే సీట్లు వచ్చేసి మన 40 ఉంది కదా, 40కి 4 యాడ్ చేసుకుంటే మనకి 44 వస్తుంది. 44 4వ వంతు 11 ఇంచెస్ పెట్టాలి. చూసారు కదా. ఈ కొలతలతో మనము టాప్ ఎలా కట్ చేద్దాం చూద్దాం. ఎగ్జాక్ట్గా మీరు మెజర్మెంట్ తీసుకునేటప్పుడు టేపుతోని ఎగ్జాక్ట్గా బాడీకి ఆనుకునేలాగా తీసుకోండి. ఎగ్జాక్ట్గా అలా తీసుకున్నప్పుడు మనం యాడ్ చేసేటువంటి కొలతలు ఎగ్జాక్ట్గా సరిపోతాయండి. చూడండి, ఇప్పుడు మనం టాప్ పొడుగు వచ్చేసి పెడదాము. ఎగ్జాక్ట్గా 40 ఇంచెస్ కదా మన టాప్ పొడుగు, 40 ఇంచెస్ పెడదాం. తర్వాత మనము 6.5 వచ్చేసి చంకడమని పెడుతున్నాను. చూడండి, 6.5 పెట్టాను. తర్వాత మన నెక్స్ట్ కొలత వచ్చేసి మనము కట్స్ డౌన్ ఎంత ఉంది, 21 ఇంచెస్ ఉంది. 21 ఇంచెస్ కాడ మార్క్ పెట్టండి, ఓకేనా. తర్వాత షోల్డర్ నుంచి మనం కొంచెం ఒక 1/2 ఇంచ్ కింది కానీ నడుం డౌన్ ఎంత ఉందో పెట్టుకోవాలి. నడుం డౌన్ ఇంపార్టెంట్ అని నడుం డౌన్ నేను తీసుకొని వచ్చినటువంటి కొలత వచ్చేసి 14 ఇంచెస్. చూడండి, 14 ఇంచెస్ నడుం డౌన్ వచ్చిందండి. ఎగ్జాక్ట్గా మనం తీసుకోవాలి. షోల్డర్ నుంచి చెస్ట్ కిందికి నడుం డౌన్ ఎక్కడ వస్తే అక్కడ తీసుకోండి. నాకైతే ఇప్పుడు 14 ఇంచెస్ వచ్చిందండి. నేను ఎగ్జాక్ట్గా షోల్డర్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ కిందికి 14 ఇంచెస్ తీసుకున్నాను, అక్కడ మార్క్ పెడుతున్నాను. చూడండి, ఓకే. ఇప్పుడు మనం కింద వెడల్పు వచ్చి 24 ఇంచెస్ ఉంది కదండి, 24లో 2వ వంతు వచ్చేసి 12 ఇంచెస్, ఇక్కడ ఒక మార్క్ పెట్టండి. తర్వాత మనం వీటికి మార్కులు స్ట్రైట్గా కొట్టేద్దాం. స్ట్రైట్ ఉండాలండి మార్కు. ఇలాగా ఎగ్జాక్ట్గా స్ట్రైట్ మార్క్స్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇలాగా వంకలు కొట్టకుండా స్ట్రైట్గా ఇలా కొట్టండి. ఇలాగా ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ షోల్డర్ ఎంత ఉందో మనం చూద్దాం. షోల్డర్ వచ్చేసి 15 ఇంచులు కదా. ఈ 15లో మనం మైనస్ చేసేసి 4 ఇంచెస్ మైనస్ చేయాలండి. 4 ఇంచెస్ మైనస్ చేసేస్తే మనకి 11 ఇంచెస్ వస్తుంది. 11 ఇంచెస్లో 2వ వంతు వచ్చి 5.5 పెట్టాలి. చూడండి, 5.5 షోల్డర్ వచ్చేసి మనకి 5.5 పెట్టండి. సేమ్గా అలాగే 5.5 పెట్టండి ఇక్కడ కూడా, ఓకేనా. తర్వాత మనము ఈ పెట్టేసిన తర్వాత ఇక్కడ మనకి 34 కదా, చెస్ట్ లూజ్ వచ్చేసి 34కి మనం 4 యాడ్ చేసాం కదా, 38 వస్తుంది. 4వ వంతు వచ్చేసి 9.5 ఇంచులు వస్తుంది. మనం ఇక్కడ చెస్ట్ లూజ్ పెట్టుకోవాలి. ఇక్కడ మనము ఎగ్జాక్ట్గా చెస్ట్ ఎంత ఉందంటే 9.5 వచ్చింది కదా, 9.5 ఎగ్జాక్ట్గా పెట్టండి ఇలాగా. తర్వాత నడుము కూడా సేమ్. నడుము ఎంత వచ్చింది మనకి 29 ఇంచెస్ మనం ఫిక్స్గా తీసుకున్నాం కదా కొలత. ఈ 29 ఇంచెస్కి మనం 4 ఇంచెస్ యాడ్ చేస్తే 33 వస్తుంది. ఈ 33కి మనం డివైడెడ్ బై చేసుకుంటే 4 చేసుకుంటే వచ్చేసి మనకు ఎంత వస్తుంది, 8.5 వస్తుంది. ఇక్కడ 8.5 మార్క్ చేసుకోండి. ఇది నడుము లూజ్ అనమాట మనకి. తర్వాత మనం ఇది సీట్ లూజ్ పెట్టుకోవాలి. సీట్ లూజ్ మనకి ఎంత ఉంది, 40 ఇంచెస్. 40 ఇంచెస్ మనం ప్లస్ 4 యాడ్ చేసుకుంటే 44 ఇంచెస్ వస్తుంది. 44లో మనం డివైడెడ్ బై 4 చేసుకుంటే మనకి 11 ఇంచెస్ వస్తుంది. చూసారా, 11 ఇంచెస్. 11 ఇంచెస్ మన దగ్గర ఇక్కడ 11 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి.
చూడండి ఎగ్జాక్ట్గా ఇలా పెట్టండి. తర్వాత మనము ఇక్కడ మార్క్ ఇచ్చుకున్నాం కదండి, కింద నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి స్ట్రైట్గా కట్స్ మార్క్ అనమాట. ఇది కట్స్ మార్క్. ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ ఇవ్వండి ఎలాగా. ఓకేనా. ఇప్పుడు మనము ఇక్కడ మనం షేప్ ఉంది కదా, ఈ షేప్ మార్క్ చేద్దాం. నడు మార్క్ టు కట్స్ నుంచి జస్ట్ కొడదాం. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నెక్ పెడదాం. నెక్ ఎంత పెడుతున్నాను, 2 పాయింట్ పెడుతున్నాను. 2 పాయింట్ నెక్ అండి. నెక్ వెడల్పు వచ్చేసి మనకు 2 పాయింట్ పెడుతున్నాను. పైన కింద వచ్చేసి 3 ఇంచెస్ ఇస్తున్నాను. కింద నెక్ వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్. ఓకేనా. ఇప్పుడు ఈ మార్క్ టు ఈ మార్క్ మనం ఇది నెక్ మార్క్ అండి. ఇది నెక్ అక్కడ మార్క్ ఇవ్వండి. ఇది మన చంకర వండుకు వచ్చేసి మార్క్ ఇక్కడ ఒక గీత కొట్టండి. తర్వాత మనము ఈ సైడ్ మార్క్ అనేది వేసుకుందాం. కరోడ్ స్కేల్ తీసుకొని మన కరోడ్ ఇట్లా బయటకు ఉండేలాగా చూసుకొని ఇక్కడ ఒక మార్క్ ఇవ్వండి. అలాగే స్కేల్ ఇలానే పెట్టి ఈ షేప్లో మనకి ఇక్కడ ఒక మార్క్ ఇవ్వండి. ఇలాగా మనం స్కేల్ అంతా వంకర ఉంది కాబట్టి మన లోపడైపు ఒక పావు ఇంచు మందం షేప్ తీసుకోండి. ఇలా తీసుకోవడం వల్ల మనకి షేప్ అనేది ఇంకా ఎగ్జాక్ట్గా మంచిగా వస్తుంది. చూడండి ఇక్కడ మూల దగ్గర మనము ఈ కార్నర్లో ఒక లైన్ ఇచ్చేసుకొని ఇక్కడి నుంచి మనం 1/2 నుంచి పెడదాం. ఎగ్జాక్ట్గా 1/2 నుంచి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడి నుంచి మనము ఇలాగా డ్రా చేసుకోండి. మన సంకర ఉండి ఇలాగా డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మన సంఖ్య ఎంత ఉంది, 8 ఇంచెస్. మన ఎగ్జాక్ట్గా 8 ఇంచెస్ వస్తుందేమో చూడాలి. చూడండి ఒకసారి ఇలా కొలవండి. ఇలా చూస్తే ఎంత రావాలి, మనకి 8 ఇంచెస్ రావాలి. 8 ఇంచెస్ అంటే మనకి ఎంత వస్తుంది, ఇక్కడ 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వస్తుంది. 8కు 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వస్తుంది. మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఈ లైన్ కంటే కొంచెం 1 పాయింట్ మందం పైకి కొట్టండి. 1 పాయింట్ మందం పైకి కొట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కొలవండి. మళ్ళీ కొలుస్తున్నాను చూడండి. ఎగ్జాక్ట్గా మనకి 8 ఇంచులు రావాలండి, లేకపోతే చంక ఎక్కువ పోతుంది. ఇది చూసారా, 8 ఎగ్జాక్ట్గా వచ్చింది. మనం ఒకవేళ లైన్ కిందికి అవుతే మనం ఇలా చూసుకొని ఒక లైన్ కొట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా మనము ఇప్పుడు నెక్ పెట్టాం కదండి, ఫ్రంట్ నెక్ పెట్టాం కదా. మళ్ళీ ఒకసారి మన కొలతలు ఒకసారి చూద్దామండి. డైరెక్ట్గా మనం ఇప్పుడు పొడుగు వచ్చేసి మనం 40 ఇంచెస్ పెట్టాము. తర్వాత 6.5 ఇంచులు చంక డౌన్ పెట్టాను, నడుము పెట్టాను, తర్వాత సీట్ డౌన్ కట్స్ డౌన్ పెట్టాను కదా. ఇప్పుడు చూడండి ఎగ్జాక్ట్గా చెస్ట్ లూజ్ మళ్ళీ ఒకసారి చూడండి. చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది, నడుము లూజు, తర్వాత సీట్ లూజు మొత్తం ఎగ్జాక్ట్ పెట్టుకున్నాం. 11 ఇంచెస్ 8.5 నడుము, 9.5 ఏమో చెస్ట్ పెట్టాం. ఇప్పుడు మనము కట్ చేసేద్దాం. చూడండి ఇలాగ నీట్గా కట్ చేయండి. ఇక్కడ నుంచి మనం 2 ఇంచులు ఎడల్పులో మనం తీసుకోవాలి. నడుము దగ్గరకు వచ్చిన తర్వాత మనం కొంచెం ఖర్చు తగ్గించుకొని ఇలాగా కట్స్ దగ్గరకు వచ్చేసరికల్లా 1 ఇంచున్నర దూరంలో ఇలా కట్ చేసుకోండి నీట్గా. చూసారా ఇలా వస్తుంది. ఇలా నీట్గా కట్ చేయండి. ఇక్కడ ఒక టక్ పెట్టండి, ఇక్కడ ఒక టక్ పెట్టండి, ఇక్కడ ఒకటి పెట్టండి. ఇప్పుడు మనము మళ్ళీ ఒకసారి చంక చూద్దాం. మనకి 8 ఇంచెస్ కదా, ఒక్కసారి మనం ఇలా చూద్దాం. చూసారా ఎగ్జాక్ట్గా 8 వచ్చేసింది. మనం ఇప్పుడు లో సంక 1/4 ఇంచులో తీద్దాం. ఇలాగ చూడండి, ఎక్కువ తీయొద్దండి, 1/4 ఇంచే తీయాలి మనము. ఇలాగ నీట్గా లో సంక ఇలా తీసేయండి. ఇలా ఎగ్జాక్ట్గా తీసేయండి. మనం ఇప్పుడు లో సంక తీసాం కదా, మనం ఇప్పుడు చంక కొలిస్తే వచ్చి మనకు వచ్చేసి లో సంక మనం తీసాం కాబట్టి 1/2 ఇంచ్ ఎక్కువ వస్తుంది. మనము ఆ 1/2 ఇంచ్ మందం ఫ్రంట్ వరకు తీసేద్దాం. ఇలా తీసేయటం వల్ల మనకు నెక్ అనేది చాలా మంచిగా వస్తుందండి. పైకి లాక్కెళ్ళడం లాంటిది ఏం జరగదు, మంచిగా వస్తుంది అనమాట. ఇలా తీయటం కూడా మనకి మంచిగా వస్తుంది. చూడండి ఇప్పుడు ఎగ్జాక్ట్గా 8 వస్తుంది. ఓకేనా, మన చంక కొలచడం అయిపోయింది కదా. ఇప్పుడు మనము ఫ్రంట్ నెక్ మార్క్ వేద్దాం. మనం ఫ్రంట్ నెక్ వచ్చేసి ఎంత ఉంది, 6.30 ఇంచులు ఉంది. 6.30 ఇంచు ఉంది. 6.30 ఇంచు మనము క్రాస్లో ఇలాగా 7 ఇద్దాం. 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని 7 ఇంచెస్ ఇస్తున్నాం.
ఈ 7 ఇంచెస్ ఎందుకంటే మనము ఆ పావు ఇంచ్ అనేది మన షోల్డరు ఒకవేళ జారుతున్నట్టు అనిపిస్తే అది హాఫ్ ఇంచ్ మనం తీసేస్తాం అనమాట. దాన్ని యాడ్ చేసుకుని పెట్టుకున్నాం కాబట్టి పావుదొక 7 ఇంచులు కాబట్టి మనం ఇక్కడ 7 ఇంచులు ఎగ్జాక్ట్గా పావు ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాం కదా. ఇలాగా ఫ్రంట్ అయిపోయింది. మనం ఇప్పుడు బ్యాక్ మార్క్ వేద్దాం. బ్యాక్ మార్క్ వచ్చేసి 2 పాయింట్ తీసుకుని సేమ్ ఫ్రంట్ ఎలా పెట్టామో బ్యాక్ కూడా పైన 2 పాయింట్ పెట్టండి. మనకు బ్యాక్ నెక్ వచ్చేసి 8 ఇంచెస్ కదా, 8 కాబట్టి మనం కొంచెం హాఫ్ ఇంచ్ తీసేస్తాం కాబట్టి మనకి 8.5 పెట్టండి. ఎగ్జాక్ట్గా 8.5 పెట్టేసి ఇలా మార్క్ కొట్టండి. ఇక్కడ కూడా మనము 3 ఇంచెస్ ఇద్దాం. ఇక్కడ కూడా 3 ఇంచెస్ మనకి వెడల్పు ఇవ్వండి. నెక్ వెడల్పు 3 ఇంచెస్ ఇచ్చిన తర్వాత మనం ఈ మార్కు డ్రా చేద్దాం. ఇలా డ్రా చేయండి. మంచిగా ఈ రౌండ్లో మనము కర్వ్స్ దాంతో మనం ఇలా షేప్ ఇవ్వండి. ఇక్కడ ఈ లైన్ టు ఆ లైన్ మంచిగా జాగ్రత్తగా ఇలాగా గుండ్రంగా గీయండి. ఓకేనా, చూడండి నీట్గా వచ్చింది కదా. ఇలా కట్ చేసి మనం హాఫ్ ఇంచ్ ఇలాగా ఎక్స్ట్రా పెట్టాం కదా, ఇలా తీసేయండి. మనకి ఇలా తీసుకోవడం వల్ల షోల్డర్ అనేది ఎగ్జాక్ట్గా ఉంటుంది. మనకి షోల్డర్ జారడం లాంటివి జరగదు. చూసారా, 8 ఇంచెస్ వచ్చేసింది, 7 ఇంచెస్ వచ్చేసింది. ఇప్పుడు మనము ఈ ఫ్రంట్ నెక్లో మనం నెక్ కట్ చేద్దాం. ఎంత వచ్చింది, ఇక్కడ మనం 7 ఇంచులు తీసుకున్నాం కదా, చూడండి ఎగ్జాక్ట్గా 7 ఉంది కదా. మనం ఈ డబ్బాలో మనము నెక్ కట్ చేద్దాం. ఏదైనా మనకి ఇష్టం వచ్చిన నెక్ డ్రా చేసుకోండి. ఒకటి చేసుకొని మన నెక్ మనం తీసుకుందాం. ఇలా చూడండి ఎగ్జాక్ట్గా ఇలా మంచిగా ఆ డబ్బాలో వచ్చేలాగా తీసుకోండి. నేను చెప్పినటువంటి మెజర్మెంట్స్లో మీరు కట్ చేసుకున్నట్లయితే డ్రెస్ మంచి సూపర్గా వస్తుందండి. మెజర్మెంట్స్ మాత్రం ఖచ్చితంగా మీరు మెజర్మెంట్ తీసుకునేటప్పుడు చెస్ట్ దగ్గర, నడుము దగ్గర, సీట్ దగ్గర ఎగ్జాక్ట్గా మన నడుము చుట్టూ కొలత ఎగ్జాక్ట్ టైట్గా పెట్టండి. టైట్గా వచ్చినటువంటిది పెట్టి చూడండి. చూసారా, ఇప్పుడు 7 ఇంచులు వచ్చేసింది కదా, పైన తీసేస్తే ఎగ్జాక్ట్గా పావుదొక 7 ఇంచులు ఉంది. ఓకేనా, మనం ఇప్పుడు చూడండి ఇది కూడా బ్యాక్ కూడా సేమ్ వచ్చేసింది కదా, ఎగ్జాక్ట్గా వచ్చేసింది. ఓకేనా, మనం ఇప్పుడు తీసేసుకొని హ్యాండ్స్ తీద్దాం. ఇప్పుడు చెప్పా కదండి మీకు నేను కొలతలు వచ్చేసి చెస్ట్ దగ్గర, నడుము దగ్గర, సీట్ దగ్గర ఎగ్జాక్ట్గా చుట్టూ కొలతలు జాగ్రత్తగా టైట్గా తీసుకోండి. మనము ఈ 3 కొలతలకి మనము 4 ఇంచెస్ యాడ్ చేస్తాం కాబట్టి ఎగ్జాక్ట్గా మీకు ఎగ్జాక్ట్గా వస్తుందండి. ఈ రీతిగా మీరు మెజర్మెంట్ తీసుకొని ఇలా మీరు ట్రై చేసినట్లయితే డ్రెస్ వచ్చేసి పక్కా కొలతలతో నీట్గా మంచి షేప్లో వస్తుందండి. చూడండి, మనం ఇప్పుడు హ్యాండ్ కొలత పెడుతున్నాం కదా, ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మందం ఖర్చు పెట్టుకోండి. మన హ్యాండ్ పొడుగు వచ్చేసి ఎంత ఉంది, మన హ్యాండ్ పొడుగు వచ్చేసి మనకి 5.5 ఇంచులు పొడుగు ఉంది. ఓకేనా, 13.5 ఇంచులు లూజ్ ఉంది. చంక్ లూజ్ వచ్చేసి 16 ఉంది కదా. చూడండి, మనం ఇప్పుడు హ్యాండ్ పొడుగు పెడదాం. 5.5 ఇంచులకి మనం హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టి పైన ఖర్చుకి హాఫ్ ఇంచ్ పెట్టేసి ఒక మార్క్ ఇవ్వండి. ఇక్కడ డౌన్ 3.5 ఇస్తున్నా. 3.5 ఇచ్చిన తర్వాత మనము ఇక్కడ డ్రా చేసుకుందాం. ఇక్కడ డ్రా చేయండి. పైన కూడా ఒక మార్క్ ఇవ్వండి. ఇలాగ ఇచ్చిన తర్వాత మనము ఇక్కడ నుంచి 2 ఇంచులు పెడుతున్నాను. 2 ఇంచులు ఇచ్చుకొని మనం చంక లూజ్ వచ్చేసి 8 ఇంచులు కదా, 8 ఇంచులు ఎగ్జాక్ట్గా ఇక్కడ పెట్టండి. ఇక్కడ మనం 13.5 కదా, పావుతొక 7 ఇంచులు ఇలా పెట్టండి. 13.5 ఇలా 13.5 ఉంది కాబట్టి 2 భాగాలు పెట్టేసాం. ఈ మార్క్ టు ఈ మార్కు లైన్ ఇవ్వండి. ఇక్కడ కూడా సేమ్ ఇలా లైన్ ఇవ్వండి. ఇక్కడ నుంచి మనం షేప్లో ఇలాగ మంచిగా ఇలా గీయండి. ఆ డౌన్లో ఒక హాఫ్ ఇంచ్ ఇట్లా డౌన్ చేయండి మంచిగా. అక్కడ ఇలా నీట్ కట్ చేయండి ఇలాగా. ఓకేనా, రైట్. ఇలా కట్ చేసి ఇక్కడ మనము ఇలా చేయండి. ఇలా కట్ చేయండి. ఇక్కడ టక్ పెట్టండి, ఇక్కడ ఒక టక్ పెట్టండి, ఇక్కడ కూడా అంతే. పెట్టిన తర్వాత మనం ఇప్పుడు లోసంక తీద్దాం. ఇలా మంచిగా షేప్లో ఇలా తీయండి. ఎగ్జాక్ట్గా ఇలాగా, మరి లోపలికి వెళ్ళొద్దు, ఇలా తీయండి. ఒక హాఫ్ ఇంచ్ దూరంలో ఇలా తీయండి. ఇక్కడ టక్ ఇవ్వండి. మన లోసంక గుర్తుగా చేయి లూజ్ మనకి 13.5 ఇలా చేసేసుకొని తీసేసుకోవాలి. ఇలా మనం ఇప్పుడు చూసారా, ఇప్పుడు మనం టాప్ క్లాత్ మనం తీస్తున్నాం అనమాట. ఇప్పుడు టాప్ క్లాత్ వచ్చేసి ఓన్లీ టాప్ క్లాత్ అని డ్రెస్ మెటీరియల్ కాదు, టాప్ క్లాత్ ఇచ్చారు మనకి. ఇలా ఈ టాప్ మనం కుడుతున్నాం కాబట్టి చూడండి, ఇక్కడ ఉన్న డిజైన్ మొత్తం వన్ సైడ్ ఉందండి. ఇటు పక్క వచ్చేసి పై వైపు ఉంది. మనం ఇట్లా ఉన్నప్పుడు ఏం చేయాలి, మనం ఫస్ట్ డివైడ్ చేసుకోవాలి.
రెండు రెండు లైన్లు మొత్తం ఒకవైపు వచ్చేలాగా వేసుకోవాలండి. డిజైన్ మొత్తం ఒకవైపు లాగా వచ్చేలాగా వేసుకోండి. ఉల్టా ఉన్నప్పుడు మార్క్ పెట్టుకోండి. ఇలాగ మనకి ఐడియా ఉంటుంది. ఇలా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మనం ఇట్లా రెండు డివైడ్ చేసాం కదా. డివైడ్ చేసిన తర్వాత ఇలాగా ఇవన్నీ లైన్స్ మొత్తం పై వైపు లాగా మనం ఇప్పుడు నెక్కి వెళ్ళి పై వైపు వచ్చేలాగా ఇలా వేసుకోండి. ఇలా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మనం కూడా ఇప్పుడు ఇటుపక్క వచ్చేసినాయి కదా. మనం ఇంకో పీస్ కూడా డివైడ్ చేసాం కదా. ఈ పీస్ కూడా ఈ లైన్స్ ఇలా ఫ్లవర్స్లా కనిపిస్తున్నాయి చూడండి. ఈ ఫ్లవర్స్ అన్నీ వన్ సైడ్ వచ్చేలాగా రెండు ఒకవైపు వచ్చేలాగా వేసుకోండి. చూసారా, ఇట్లాగా పై వైపు వచ్చేలాగా వేసుకోండి. రెండు పై వైపు వచ్చేలా చేసుకోవాలి. మనం ఇలా చేసుకోకపోతే, మనం డివైడ్ చేసుకోకపోతే ఒక ఫ్లవర్స్ కింది వైపు ఒక ఫ్లవర్ పై వైపు వస్తుంది, బాగోదండి, డ్రెస్ ఖరాబ్ అవుతుంది. ఇలా వేసుకోండి. ఇలా సేమ్ వేసుకున్న తర్వాత చూడండి, మనం ఇప్పుడు ఒక పొర పెద్దగా ఒక పొర చిన్నగా వేసుకున్నాం కదా. ఎక్స్ట్రా మిగిలిన పీస్లో మనం హ్యాండ్స్ తీసుకోవచ్చండి. మనం అంతకుముందు వీడియోస్లో చెప్పాను మీకు, ఇలా వేసుకోండి. పెద్దగా ఉంటే ఇలా వేసుకొని మనం ఫ్రంట్ బ్యాక్ అనేది తీసేసుకోండి. చూసారా, రెండు ఒకవైపు వచ్చేసాయి ఫ్లవర్స్. ఇప్పుడు మనం దీని మీద మనం ఇలా చూసుకొని ముడతలు ఏమైనా ఉంటే ఐరన్ చేసేయండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి లైనింగ్ ఉంది కదా, లైనింగ్ దీని మీద పరిచేయండి. ఇలా సెట్ చేయండి. ఎగ్జాక్ట్గా మంచిగా ఇలా పెట్టండి. ఎగ్జాక్ట్గా ఇలా పెట్టండి. మనము వీటికి వచ్చేసి నెక్కులకు మనం క్యాన్వాస్ వేస్తామండి. మీకు నేను నెక్కులకి క్యాన్వాస్ వేసి ఎలాగా స్టిచ్ చేయాలన్నది మీకు నెక్స్ట్ వీడియోస్లలో పెడతానండి, చూడండి. ఎగ్జాక్ట్గా మనం ఇప్పుడు డ్రెస్ పొడుగు ఎంత ఉందని 40 ఇంచెస్ కదా. ఇక్కడ నుంచి ఒక ½ ఇంచ్ వదిలేసి ఖర్చుకి చూడండి, ఇక్కడ నుంచి 40 ఇంచెస్ పెట్టండి. 40 ఇంచెస్ లెంత్ కదా మన లెంత్, 40 ఇంచెస్ పెట్టి ఇంచున్నర ఖర్చు కోసం ఉంచండి. కింద మలిచి కుడతాం కదా మనము, ఒక ఇంచున్నర ఉంచండి సరిపోతుంది. పైనుంచి ఒక ½ ఇంచ్ వదిలేసి ఎగ్జాక్ట్గా 40 పెట్టండి. ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోండి. ఇలా ఒక లైన్ ఇవ్వండి. ఇక్కడ ఒక లైన్ ఇవ్వండి. చూడండి, ఇలా అయిపోయిన తర్వాత మనం లైనింగ్కి మనం ఒక ½ ఇంచ్ దూరంలో కట్ చేయండి. ఓకేనా, ఇలాగా ఒక ½ ఇంచ్ దూరం ఇలా కట్ చేయండి. మరి దగ్గర కట్ చేయొద్దండి. మనం అటాచ్ చేసుకునేటప్పుడు కొంచెం అటు ఇటు పోయినా కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది మనకి. ఒక ½ ఇంచ్ దూరంలో కట్ చేయండి. ఇలా కట్ చేయండి. ఓకేనా, ఇలా ఇక్కడికి వచ్చేసరికి మనము చూడండి, ఇట్లాగా ఈ రెండు దగ్గర పెట్టేసి ఒక కాట్ పెట్టండి. ఎందుకంటే ఆ కాట్ మనకి మనం అటాచ్ చేసేటప్పుడు నీట్గా ఇక్కడ సమానంగా సంకల్ కిందికి పై కాకుండా ఉంటుంది అనమాట. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇది అయిపోయింది కదా. మనం ఇప్పుడు హ్యాండ్స్ తీద్దాం. చూడండి, హ్యాండ్స్ ఇప్పుడు ఫ్లవర్స్ మొత్తం ఒకవైపు ఉన్నాయి కదా. మనం ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకొని ఫ్లవర్స్ మొత్తం మనం ఇలా పైకి ఉండేలాగా చూసుకోండి. డిజైన్ పైకి ఉంది కదా, ఇలాగా రెండు కూడా అలాగ ఉండేలాగా చూసుకొని హ్యాండ్ కింది వైపు ఇలా పెట్టండి. పై వైపు అలా వచ్చేలాగా అలా సెట్ చేసుకోండి. ఓకేనా, ఇలా హ్యాండ్స్ తీసుకొని ఇలాగ పెట్టేసి మనం కట్ చేసేద్దాం. ఇంకా మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మోర్ దెన్ వీడియోస్ పెడతామండి. ఇంకా మనకి కాలర్ నెక్కు, తర్వాత లాంగ్ ఫ్రాకు, సెమీ పటియాల ప్యాంట్స్ ఇవన్నీ రాబోయే వీడియోస్లో మీకు పెట్టబోతున్నానండి. మీరు దీనికి ఎలా కుట్టాలి, క్యాన్వాస్ ఎలా వేయాలి అనేది మీకు నెక్స్ట్ వీడియోస్లో పెడతానండి. ఇంకా మా ఛానల్ ఫాలో కండి. థ్యాంక్ యూ వెరీ మచ్.